ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ దగ్గరే పెట్టుకొని నన్నే మాయం చేయాలని చూస్తావా చామంతి? ఇప్పుడు నిన్ను మాయ చేస్తాను చూడు. అసలు ఇది కళా నిజమా అన్నట్టుంది. ఇది నా చేతికొస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఇది శాశ్వతంగా నా దగ్గరే ఉంటుంది. ఈ రాజమణి హారం ఎవరి దగ్గరుంటే వాళ్లే రాజకుమార్. కొల్హాపూర్ సంస్థానాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలే మహారాణిని నేనే. అత్తయ్య రండి. ఏంటత్తయ్య నన్ను రాజమణి హారాన్ని అలా చూస్తున్నారు? రోజా, డైరెక్ట్ గా పాయింట్ కొస్తున్నా. ఈ రాజమణిహారం నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను ఈ ఇంట్లో కోడలుగా ఉంచాను. ఇప్పుడు నువ్వు మాట తప్పావు. నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. కరెక్ట్ కాదు. అత్తయ్య కరెక్టా రాంగ్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది మీ దగ్గరున్నా ఈ ఇంట్లోనే ఉంటుంది, నా దగ్గరున్నా అదే జరుగుతుంది. ఇంకేంటి ప్రాబ్లం? ఏ వస్తువు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. అది పద్ధతి. ఇప్పుడు ఏమంటారు అత్తయ్య? ఇచ్చేయమంటాను. ఇదే మాట మీ అబ్బాయి ఉన్నప్పుడు చెప్పండి అత్తయ్య, నేను ఇచ్చేస్తాను. రోజా, నీ అతి తెలివి నా దగ్గర చూపించొద్దు అనేది. నువ్వీ ఇంట్లో క్షేమంగా ఉండాలి అంటే అది నీ దగ్గర ఉండడం నీకు సేఫ్ కాదు. అత్తయ్య నేను సేఫ్ కానన్న అనుమానం నాకు కలిగిన మరుక్షణమే మీ అబ్బాయి చూపు మీ మీద పడుతుంది. సార్ని అలా తయారు చేశాను. ఒకప్పుడు అమ్మ ఏది చెబితే అది వినే అమ్మ కొడుకు. ఇప్పుడు పెళ్ళాం ఏది చెప్తే అది వినే ఈ రోజా మొగుడు. మీరు అలా వెళ్తాను అంటే నేను ఇలా వస్తాను. ఇల్లు రావణ కాష్టం అయిపోతుంది. మరి మీరేమైపోతారు? నన్నే బెదిరిస్తున్నావా? అది కాదయ్యా, మీ ఆలోచన మార్చుకోకపోతే సర్చ్ చేసేది ఇదే అని చెప్తున్నాను. నీతో నేను మంచిగానే ఉంటున్నాను. మీరే వచ్చి నన్ను గిల్లుతున్నారు, మళ్ళీ అరవద్దు అని అంటున్నారు. ఎలా అత్తయ్యా మీతో? అంతే అంటావా? ఇంకొకటి ఉంది అత్తయ్య. ఈ రాజమణి హారానికి 5,000 కోట్లకి ఇన్సూరెన్స్ చేయబోతున్నాను.